జై గురుదత్త. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, పరమ పవిత్రమైన నిర్జల ఏకాదశి. దీంతోపాటు మన పూజ్య గురుదేవులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదిన మహోత్సవం ఈరోజు. అలానే కామాఖ్య దేవి ఆలయం చాలా ప్రసిద్ధి, అందరికీ తెలుసు కదా. అంబుబాజీ మాత విశేష పర్వదినం ఈరోజు ముగుస్తుందన్నమాట. అంటే ఈరోజు ఏకాదశి, స్వామీజీ వారి పుట్టినరోజు, కామాఖ్య అమ్మవారికి విశేష పర్వదినం, మూడు కలిపి ఈరోజు ఒక అరుదైన త్రివేణి సంగమ పర్వదినం లాంటిది వచ్చింది. ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం వల్ల లభించే పుణ్యఫలం ఎంత అంటే మనం మాటల్లో చెప్పలేం. చూడండి, సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి మనకి. ఆ 24 ఏకాదశుల్లోకెల్లా అత్యంత కఠినమైనది, మహిమాన్వితమైనది ఏమిటి అంటే నిర్జల ఏకాదశి. కనీసం నీరు కూడా ముట్టకుండా ఉపవాసం ఉండే రోజే ఈ నిర్జల ఏకాదశి. ఆ మహాభారతంలో భీముడు మిగిలిన ఏకాదశులంతా ఉపవాసం ఉండలేకపోతున్నానని బాధపడితే వ్యాస మహర్షి అంటాడు, ఈ జ్యేష్ఠ శుద్ధ నిర్జల ఏకాదశి ఉన్నా చాలు, మొత్తం ఈ ఏడాది సంవత్సరం అంతా ఏకాదశులు మొత్తం ఉన్న ఫలితం నీకు వస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పాడు. అలాంటి పర్వదినం ఈరోజు. గీత సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి ముఖారవిందం పద్మం నుంచి వచ్చింది కదా, ఆయన ముఖ పద్మం నుంచి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి భగవద్గీతని పారాయణం చేయడం వల్ల భగవంతుణ్ణి మనస్సులో ప్రతిష్ఠించుకోవడమే, ఇంకా వేరే ఏమీ లేదు. ఇంకా ఆయనని సాక్షాత్ కృష్ణుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్టే. ఈ ఏకాదశి రోజు గీతా పారాయణం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. పురాణాలే చెప్తున్నాయి ఈ మాట. సరే, కామాఖ్యాదేవి ఆలయంలో ఈరోజు మేళ, అంబుబాజీ మేళ అని అంటూ ఉంటారు. అంటే ఏమిటి అంటే భూమాత ఈరోజు తల్లి జగజ్జనని రజస్వల అయ్యే కాలం ఇది అని చెప్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారి శక్తి విశ్వమంతా ప్రబలంగా ఉంటుంది అంటారు. మరి అమ్మవారికి గీతకి సంబంధం ఏమిటండి అనొచ్చు మీరు. భగవద్గీతలో ఒక ధ్యాన శ్లోకం ఉంది, మీరు గమనించారో లేదు. అంబత్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత కేవలం ఒక పుస్తకం కాదమ్మా, మన సంసార దుఃఖాలని పోగొట్టే గీతా మాత, అమ్మవారి స్వరూపం ఇది అని చెప్పారు కదా. అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడైతే గీతాపారాయణం జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి, భూదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. భూదేవి అంటే కామాఖ్య రూపమే కదా. శివశక్తుల అనుగ్రహం కావాలన్నా, కామాఖ్యాదేవి కరుణా కటాక్షాలు సిద్ధించాలన్నా నిర్జల ఏకాదశి రోజు గీతని చదవడం చాలా మంచిది, అత్యుత్తమమైన మార్గం ఇది. హరిహరులకు విభేదమే లేదు, వాళ్ళిద్దరూ వేరు కాదు. హరిహరులు ఒక్కటే కాదు, అమ్మవారికి, హరికి, హరుడికి భేదం లేదు అని ఇక్కడ నిరూపణ అవుతుంది. దానికి తోడు మన దత్తస్వరూపులైన అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి జన్మదినం. స్వామీజీ వారు విశ్వవ్యాప్తంగా లక్షలాది మందితో భగవద్గీతని కంఠస్థం చేయించి గీతా ప్రచారంలో ఒక విప్లవాన్నే సృష్టించారు. గీత అంటే స్వామీజీకి ప్రాణం. అలాంటి స్వామీజీ వారి పుట్టినరోజు అత్యంత ప్రీతిపాత్రమైన భగవద్గీత, ఆయనకి ప్రీతిపాత్రమైన భగవద్గీతని మనం పారాయణం చేయడం కంటే ఇంకా మనం చేయగలిగే గురుసేవ, గురుదక్షిణ ఇంకేదైనా ఉందా? గురుకృప కలగాలంటే మరి ఈరోజు ఖచ్చితంగా మనం చెయ్యాలి. మామూలు రోజుల్లో భగవద్గీత పారాయణం చేయడం కన్నా ఈరోజు పారాయణం చేయడం ఎంతో విశేషం. ఎందుకంటే సమస్త పాపాలు హరిస్తాయి. మనం 1,000,000 జన్మల పాపాలు ఉంటాయి. మనం ముఖ్యంగా తెలిసి తెలియక 10 రకాల పాపాలు చేస్తాం. కాయక శరీరంతో, వాచిక మాటలతో, మానసిక మనస్సుతో. ఇలా చేసిన 10 రకాల పాపాలన్నీ కూడా నివృత్తి అవుతుంది ఈరోజు. ఒక సత్కర్మ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది. మామూలుగా మనం ఉండే ప్రదేశంలో పుణ్యం చేస్తే ఒక రకమైన, సత్కర్మ చేస్తే ఒక రకమైన పుణ్యం. అలాంటిది కురుక్షేత్రంలో, కాశీలో, కామాఖ్య లాంటి ప్రసిద్ధి క్షేత్రాల్లో పుణ్యం చేస్తే ఎంత ఫలితం. ఈరోజు మీరు భగవద్గీత చదివితే కామాఖ్య క్షేత్రంలో చేసినట్టు, కురుక్షేత్రంలో చేసినట్టు, కాశీలో చదివినట్టు పుణ్యం వస్తుంది మనకి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భగవంతుడి అనుగ్రహం, పరమాత్మ అనుగ్రహం, ఆ అంబుబాజీ మాత కామాఖ్యాదేవి అనుగ్రహం, పరమ గురువుల యొక్క అనుగ్రహం, స్వామీజీ అనుగ్రహం,
3 రకాలుగా త్రిశక్తి అనుగ్రహం మనకి కలుగుతుంది. అందుకే వీలైన వాళ్ళందరూ కూడా నిర్జల అంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. కనీసం అలా అంత నిర్జలంగా ఉండలేకపోతే కనీసం పళ్ళు పాలు అయినా తీసుకుంటూ భగవద్గీతలోని 18 అధ్యాయాలు పారాయణం చేయండి. అవును కదా, ఎంత పుణ్యప్రదమైన విషయం ఇది. అందరికీ షేర్ చేయండి. మీ శ్రేయోభిలాషులకి, బంధువులకు, మిత్రులకు ఈరోజు ఉన్న పుణ్యకాలాన్ని అందరితో షేర్ చేసుకోండి. అందరూ భగవద్గీత పారాయణంలో భాగస్వామ్యులు అవ్వండి. భగవంతుడి ఆశీస్సులని మీరందరూ, మీ కుటుంబ సభ్యులందరూ పొందాలి అని ఆశిస్తూ, గురుకృప అందరికీ కలగాలని కోరుకుంటూ, జై గురుదత్త.